హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్టోరీ టెల్లర్. ఈరోజు ఒక కొత్త స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. అనగనగా ఒకప్పుడు సువర్ణగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధర్మవంతుడైన వీరేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. ఒకరోజు రాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రాజు వైద్యులు ఎన్నో మందులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. అప్పుడు రాజగురువు ఇలా అన్నాడు: మహారాజా, మన పూర్వీకులు 7 కోటల వెనుక ఒక గొప్ప రహస్యాన్ని దాచారు. ఆ రహస్యాన్ని ఛేదించిన వాడే రాజ్యాన్ని కాపాడగలరు అని అన్నాడు. రాజ్యమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. రాజుకు ఒకే ఒక కుమారుడు, యువరాజు ఆదిత్య. అతను నేను వెళ్తాను అని ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆ తర్వాత యువరాజు 7 కోటలను ఛేదించడానికి వెళ్ళాడు. మొదటి కోట ధైర్య కోట. మొదటి కోట ముందు భారీ సింహం నిలబడి ఉంది. సింహం గర్జిస్తూ అడిగింది: భయపడకుండా లోపలికి అడుగు పెట్టగలవా అని. ఆదిత్య వెనక్కు తగ్గలేదు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం అని చెప్పి ముందుకు నడిచాడు. సింహం చిరునవ్వు నవ్వి దారి ఇచ్చింది. రెండవ కోట నిజాయితీ కోట. లోపల బంగారం, వజ్రాలు, రత్నాలు మెరుస్తున్నాయి. ఒక స్వరం వినిపించింది: ఇవన్నీ నీకే, తీసుకెళ్ళు అని. ఆదిత్య చెప్పాడు: నాది కానిది నేనెప్పుడూ తీసుకోను అని అన్నాడు. బంగారం మాయమైపోయింది. తలుపు తెరుచుకుంది. ఇక మూడవ కోట కరుణ కోట. ఒక చిన్న పక్షి వలలో చిక్కుకుంది. చాలా మంది చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఆదిత్య దాన్ని విడిపించాడు. అప్పుడు పక్షి ఇలా అంది: నీ దయ నీకు దారి చూపుతుంది అని. ఇక నాలుగవ కోట జ్ఞాన కోట. అందులో ఒక శాసనం కనిపించింది. అది ఏమిటంటే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏది అని. ఆదిత్య కొద్దిసేపు ఆలోచించాడు. అప్పుడు జ్ఞానం అని చెప్పాడు. తలుపు వెంటనే తెరుచుకుంది. ఐదో కోట సహనం కోట. ఈ కోటలో గంటల తరబడి ఎలాంటి దారి కనిపించలేదు. చాలా మంది చూసి చూసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆదిత్య ఓపికతో ఎదురు చూశాడు. సూర్యాస్తమయం అయ్యేసరికి రహస్య ద్వారం కనిపించింది. ఇక ఆరవ కోట స్నేహ కోట. ఒక వృద్ధుడు బరువైన సంచిని మోయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఆదిత్య తన ప్రయాణాన్ని ఆపి అతనికి సహాయం చేశాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: స్నేహం చేసిన వాడికి మార్గం ఎప్పుడూ మూసుకుపోదు అని. అప్పుడు వృద్ధుడు మాయమైపోయాడు. అక్కడే కొత్త దారి కనిపించింది. చివరిగా ఏడో కోట రహస్య కోట. చివరి కోట మధ్యలో ఒక చిన్న పెట్టె ఉంది. అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు. ఒక తాళపత్రం మాత్రమే ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: ధైర్యం, నిజాయితీ, కరుణ, జ్ఞానం, సహనం, స్నేహం, సేవాభావం కలిగిన వాడే నిజమైన రాజు అని. ఆ క్షణమే 7 కోటలన్నీ వెలుగులతో మెరిసిపోయాయి. అప్పుడే రాజగురువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇదే అసలు రహస్యం అని అన్నాడు. ఆ తర్వాత ఆదిత్య రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజుకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. రాజు ఎంతో సంతోషించి, నువ్వు సంపదను కాదు, జీవితాన్నే గెలిచావు అని అన్నాడు. ఆ తర్వాత ఆదిత్యను రాజుగా ప్రకటించాడు. ఆదిత్య ధర్మంతో రాజ్యాన్ని పాలించాడు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించారు. ఇందులో నీతి ఏంటంటే, ధైర్యం, నిజాయితీ, కరుణ, జ్ఞానం, సహనం, స్నేహం, సేవాభావం ఉన్నవాడే జీవితంలో నిజమైన విజేత అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.